ఆరాధనా 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 ఆరాధనా. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు 3 Minutes Word Bite. 3 నిమిషంల విశ్వాస వాగ్దాన వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని అందరూ కూడా ప్రభు పేరిట స్వాగతం తెలియజేస్తున్నాం. వాక్య ధ్యానంలోనికి వెళ్ళకమునుకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డూ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. నేటి వాక్య ధ్యానాంశము, నీవు దేవుని గొప్ప కార్యములను చూచెదవు. యూ విల్ సీ గాడ్స్ మైటీ వర్క్స్. అపోస్తల కార్యము 20వ అధ్యాయము 1 నుండి 12వ వచన భాగంలో మరి మేడగదిలో జరిగిన ఒక శ్రేష్టమైన అద్భుతకమైన కార్యములను, వాటిలో నుండి 3 ఆధ్యాత్మికమైన సత్య భాగములను మనం ధ్యానించుదాం. మొట్టమొదటి సత్యము, త్రావస్ అనే ప్రాంతంలో మరి పౌలు భక్తుడు వెళ్ళి సంచరించి అక్కడ దేవుని వాక్యమును ప్రకటిస్తూ సహవాసము చేసిన వారిగా ఉంటున్నాడు. సహవాసము, ఫెలోషిప్ అనే మాటలో ధ్యానం. పౌలు భక్తుడు ఆ మేడగదిలో చేరి ఆకలిగా ఉంటున్న వారికి, వాక్యములో తృష్ణ కలిగిన వారికి, భక్తులకు, విశ్వాసులకు దేవుని సత్యవాక్యమును ప్రకటిస్తుండగా అక్కడ వినయముతో, విధేయతతో, విశ్వాసముతో వింటున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యమును ఆలకించి అట్టి సహవాసములో జరిగిన అద్భుతమైన కార్యమును నేడు ధ్యానించే వారిగా ఉంటున్నాం. ప్రియులరా, డోంట్ ఐసోలేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఫెలోషిప్. దేవుని యొక్క సహవాసంలో, పరిశుద్ధుల యొక్క సహవాసంలో, విశ్వాసుల యొక్క సహవాసంలో మిమ్మల్ని మీరు వేరుపరచకూడదు అంటూ వాక్యంలో జ్ఞాపకం చేస్తుంటున్నారు. కాబట్టి నిత్యము క్రీస్తుతో, దేవుని సంఘముతో, దేవుని యొక్క విశ్వాస సమూహముతో, మీ ప్రార్థనల ద్వారా దేవునికి అంటకట్టబడిన వారిగా, అన్యోన్యతను కలిగిన వారిగా మీరు ఉండాలి అంటూ జ్ఞాపకము చేస్తుంటున్నాను. ఎక్కడ అద్భుతము జరిగి ఉన్నది? వేర్ వాస్ ద మిరకల్ హ్యాపెండ్? ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆల్ బిలీవర్స్. దేవుని యొక్క అద్భుతమైన కార్యము సహవాసములోనే జరిగి ఉన్నది అంటూ జ్ఞాపకము చేయబడుతున్నది. కాబట్టి వెన్ యూ ఆర్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ద ఫెయిత్ఫుల్ పీపుల్, యూ విల్ ఎక్స్పీరియన్స్ ద గాడ్ మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్. ఎప్పుడైతే విశ్వాస సమూహములో కలిసి ఉంటారో అక్కడ దేవుని యొక్క కార్యములను నీవు చూచేవాడపై ఉంటావు అంటూ జ్ఞాపకం చేస్తాను. అందుకోసం ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానంటూ దేవుడు వాగ్దానం చేస్తుంటున్నాడు. రెండవ ప్రాముఖ్యమైన సత్యము చూసినట్లయితే సందేహాలు, డౌట్స్ అనే మాటను చూస్తాం. ప్రియులరా, ఐతుకు అనే ఆ యవనస్తుడు ఆ 3వ అంతస్తు నుండి పడిపోయిన సందర్భంలో అక్కడ దేవుని యొక్క కార్యములను చూడటానికి, దేవుని యొక్క పరిశుద్ధమైన కార్యములను చూడటానికి పౌలు భక్తుడు ఆ మేడ మీద నుంచి దిగి వచ్చి పడిపోయిన, మరణించిన ఐతుకును హత్తుకున్నప్పుడు దేవుడు ఒక గొప్ప కార్యములను, ప్రాణమును పోసే కార్యమును చేసిన వాడిగా ఉంటున్నాడు. ఏమని అంటే, పౌలు కిందికి వచ్చి తనను కౌగిలించుకొని అన్న మాట ఏంది అంటే, అతని ప్రాణము అతనిలో ఉన్నది అంటూ జ్ఞాపకం చేసి. ప్రియులరా, మనం ఎన్నో సందేహాలలో పడిపోయినప్పటికీ, మన పాపములో మరణించినప్పటికీ కూడా ప్రభువు లేవనెత్తువాడిగా ఉంటున్నాడు. ఏ విధముగా అంటే, తనను కౌగిలించుకొని, మనను హత్తుకొని, మనలో ప్రాణం ఉన్నది, నేనే బ్రతికించువాడను అంటూ ప్రభువే సెలవిచ్చే వాడై ఉంటున్నాడు. కాబట్టి రైజ్ ఫ్రమ్ యువర్ ఫెయిల్యూర్ బికాజ్ యువర్ స్టోరీ ఇస్ంట్ కంప్లీటెడ్. మీ యొక్క జీవితము ముగింపు కాలేదు. ఎందుకంటే ఆయన కృప సమస్తమును మార్చే వాడై ఉన్నాడు. గాడ్స్ గ్రేస్ కెన్ టర్న్ యువర్ గ్రేవ్ ఇంటూ హిస్ గ్లోరీ. మీ యొక్క మరణమైన స్థితిగతులను దేవుడు ఆయన మహిమ కొరకు మార్చుకునేవాడై ఉన్నాడు అంటూ జ్ఞాపకము చేస్తున్నాడు. 3వ ప్రాముఖ్యమైన సత్యము శక్తి, పవర్ అనే మాటను ఐతుకు మరి తన పునరుద్ధానమైన అనుభవంతో తిరిగి బ్రతికిన తర్వాత తిరిగి ఆ సహవాసంలో చేరి, ఆ రొట్టె ద్రాక్షారసంలో సహవాసంలో చేరుతూ
దేవునిని స్తుతి ఆరాధన చేసిన వాడై ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. ప్రియులరా, మనము పడిపోయి తిరిగి నూతన జీవితము పొందుకున్న తర్వాత తిరిగి ఆ సహవాసంలో బ్రతకాలి, తిరిగి ఆ సహవాసంలో దేవుని ఆరాధించాలి, తిరిగి ఆ దేవునిలో పునరుద్ధాన అనుభవంతో అందరితో కలిసి జీవించాలి అంటూ జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఈరోజు మీ బ్రోకెన్ డ్రీమ్స్ అని కావచ్చు, మీ యొక్క వూండెడ్ ఫిజికల్ థింగ్స్ అని కావచ్చు, ఏ పరిస్థితులైనా కావచ్చు, గాడ్ విల్ రెస్టోర్ ఎవ్రీథింగ్. ప్రతిదీ కూడా దేవుడు పునరుద్ధరణ కలగజేసే దేవుడు మన దేవుడై ఉంటున్నాడు. కాబట్టి లెట్ us డిక్లేర్ దట్ గాడ్ విల్ రివీల్ హిస్ మైటీ వర్క్స్ టుడే ఇన్ మై లైఫ్. ఈరోజు ఆయన అద్భుతమైన కార్యములను నాకు చూపెట్టేవాడై ఉంటాడు అంటూ మనము తెలిపే వారిగా ఉంటాం. ప్రియులరా, దేవుడు ఆయన గొప్ప కార్యములను చూపెట్టడానికి సిద్ధముగా ఉంటున్నాడు. నీవు సిద్ధపడినట్లయితే ఈ ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా మనవి చేస్తుంటున్నాం. ప్రార్థించుదాము. పరిశుద్ధ దేవ, పరలోకపు రాజా, మహోన్నతుడ, కృపా కనికరం కలిగిన దేవ, ప్రభా, సహవాసంతో కలిగి ఉండుడి, అన్యోన్యతను కలిగి ఉండుడి అంటూ నీవు సెలవిచ్చిన దేవుడు వింటున్నావు. ఎందుకంటే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నీ నామమున కూడి ఉంటారో వారి మధ్యలో నీవు ఉంటావని సెలవిచ్చినావు. నీ గొప్ప కార్యములను చేయడానికి నీవు సిద్ధముగా ఉన్నావని జ్ఞాపకం చేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, మా సందేహాలు ఎన్ని ఉన్నప్పటికీ, మేము పాపములో మరణించినప్పటికీ తిరిగి నూతనమైన నీ జీవమును పోసే దేవుడవు నీవే ఉంటున్నావు. ప్రభా, మమ్మల్ని బ్రతికించే దేవుడవు నీవే ఉంటున్నావు. నూతన సృష్టిగా మార్చే దేవుడవు నీవే ఉంటున్నావు. ప్రభా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అదేవిధంగా ప్రభా, నీ శక్తిని, నీ పునరుద్ధానమైన శక్తి అద్భుతమును మా జీవితంలో అనుగ్రహించి ఇదిగో పాడైపోయిన పునాదులను తిరిగి నిర్మించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, ఎవరైతే అనారోగ్యముతో, ఆయాస దుఃఖములతోనూ, వారి శరీర బలహీనతతో బాధపడుతారో ప్రభా, వారిని అందరినీ ముట్టి స్వస్థపరచండి. నీ పునరుద్ధారమైన శక్తి, స్వస్థతను ఆ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, ఎవరైతే ఆర్థికమైన ఇబ్బందులలో వారి యొక్క కుమారులను, కుమార్తెల యొక్క భవిష్యత్తు నిర్మించాలని తపన పడుతున్న తల్లిదండ్రులను బట్టి ప్రార్థిస్తున్నాం. ఆర్థికమైన ఇబ్బందులలో సతమతమవుతున్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రభా, వారిని విమోచించండి, వారికి విడిపించండి, వారికి తగిన బాధ్యతను అనుగ్రహించండి, ఉద్యోగములు ఉత్తీర్ణతను కలగజేసి శ్రేష్టమైన విమోచన, విడుదలను బిడ్డలకు దయచేసి వారి యొక్క బిడ్డల యొక్క భవిష్యత్తును నీవే నిర్మించమని నేను ప్రార్థిస్తున్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభా, ఎవరైతే ఉద్యోగ అవకాశముల కొరకు ప్రయత్నం చేస్తారో వారిని అందరికీ ఇదిగో నూతనమైన ద్వారమును, అవకాశములను సృష్టించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, మాలో ఉన్న ప్రతి బలహీనత నుంచి విడుదల చేయండి. ఈ యొక్క సహవాసంలో ఉంటున్న దేవా, విడిచి వెళ్ళిన వారిని, తప్పిపోయిన కుమారుని వెతికి రక్షించే దేవుడావు తండ్రి. నీవు ఈ లోకానికి వచ్చింది మమ్మల్ని వెతికి ఆ సహవాసంలోనికి తిరిగి చేర్చడానికి వచ్చినావు ప్రభా. అటు సహవాసంలోనికి మేము తిరిగి చేర్చుకొని మీ శక్తిని, పునరుద్ధానమైన అనుభవంతో మేము ఈ లోకంలో మేము జీవించి నీకు సాక్ష్యముగా అనేకులకు దీవెనకరంగా ఉండు జీవితం మాకు ప్రసాదించమని యేసయ్య దివ్యమైన నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. God bless you all and have a blessed day.